హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హై ప్రోటీన్ కాంటెంట్ ఉండే ఒక సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం బ్రోకలీతో ప్రిపేర్ చేస్తున్నాం. దీనికోసం ముందుగా మనం శనగలు, పెసర్లు, బొబ్బర్లు, రాజ్మా ఇంకా బఠానీ వీటిని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇవే కాకుండా ఇంట్లో ఉండే వేటితో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ పల్లీలు లాంటి వాటితో కూడా మనం ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ డబుల్ సైజులోకి మంచిగా నాని ఉబ్బిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవచ్చు. కానీ కొన్ని తొందరగా ఉడుకుతాయి, కొన్ని లేట్గా ఉడుకుతాయి. కాబట్టి నేను వీటన్నింటినీ స్టీమర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ముందుగా వీటన్నింటిలో నుంచి వాటర్ తీసేసి ఒక మోమో మేకర్ని తీసుకున్నాను. కింద గిన్నెలో వాటర్ని పోసుకొని పైన గిన్నెలో వీటన్నింటినీ నేను ఎగ్జాక్ట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ గింజలన్నింటినీ ఇప్పుడు మనం ఈ స్టీమర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న వాటన్నింటినీ నేను స్టీమర్లో నీట్గా దేనికదిగా సెట్ చేసుకున్నాను. నేను స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ వాటర్ని మరిగించుకోవడం కోసం స్టీమర్ని పెట్టేశాను. దానిపైన ఈ బౌల్ని పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు వీటన్నింటినీ ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇవి ఒక 60% ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు నేను కడిగి పెట్టుకున్న ఈ బ్రోకలీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ స్టీమర్ని ఓపెన్ చేసి అప్పుడు ఈ బ్రోకలీని ఆల్రెడీ 60% ఉడికిపోయి ఉన్న ఈ గింజల పైన వేస్తున్నాను. సో ఆ గింజలతో పాటు ఈ బ్రోకలీ కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది. ఈ గింజలన్నింటినీ ఉడకడానికి నాకు 25 మినిట్స్ టైం పట్టింది. నేను 15 మినిట్స్ తర్వాత బ్రోకలీ వేసుకున్నాను. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే బ్రోకలీ అండ్ గింజలు 100% పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయి. ఇందులో మనం స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. నాకు అందుబాటుగా ఉన్న వాటితో మాత్రమే నేను ఈ సలాడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ బ్రోకలీ అండ్ ఈ గింజలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను వీటిని చల్లారేంత వరకు వదిలేస్తున్నాను. ఇది చల్లారేలోగా ఈ సలాడ్లో వేసుకోవడానికి ఉల్లిపాయలు, క్యారెట్, కీరా, కొత్తిమీర లాంటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ గింజలన్నింటినీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ బాయిల్ చేసుకున్న ఈ గింజలన్నింటిలోనూ ఓన్లీ సగం మాత్రమే నేను సలాడ్ చేయడానికి యూస్ చేసుకుంటున్నాను. సో వేరే బౌల్లోకి నేను సగం గింజల్ని షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న 1/2 కప్ క్యారెట్ని వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. నేను ఇందులో కొత్తిమీర వేయలేదు, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 చెక్క నిమ్మరసంని పిండుకుంటున్నాను. నేను ఇందులో పచ్చిమిర్చిని కానీ కారంని కానీ వేయట్లేదు. నాకు పెప్పర్ పౌడరే సరిపోతుంది. సో నేను పెప్పర్ పౌడర్తో చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రోకలీ సలాడ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని వెయిట్ లాస్ కోసం కానీ, హెల్తీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్లో హ్యాపీగా తినేయచ్చు. ఇందులో మనం హై ప్రోటీన్ ఉండే బఠానీ, చెనా, రాజ్మా లాంటివన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి పర్ డేకి కావాల్సిన ప్రోటీన్ అంతా దీంతో దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.